అందరికీ నమస్కారం. నేను మీ ముత్యాల విజయ్ చంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ కమిటీలో స్పోక్స్ పర్సన్గా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నియోజకవర్గం ఆయన తరపు నుంచి స్పోక్స్ పర్సన్గా ఈరోజు ఒక మంచి రైతులకు సంబంధించిన టాపిక్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒక మహత్ కార్యం ఈరోజు ఏఎస్పేటలో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల గుండా జరిగింది. ఆ కార్యానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువనేత గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, వీరి ఆశీస్సులతో ఆత్మకూరులో ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయనకున్న మిగతా సహా మంత్రులతో ఆయనకున్న మంచి రిలేషన్షిప్, ఒక గొప్ప సంబంధాలు, మరి కొత్త మంత్రుల యొక్క తల్లిదండ్రులతో ఆయనకున్న మరి పాత మంచి రిలేషన్షిప్స్ వల్ల ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆత్మకూరులో చేపట్టడం జరిగింది కేవలం 1.5 సంవత్సరంలోనే. అది ఆ డెవలప్మెంట్స్ అన్నీ నేను డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో నేను కవర్ చేస్తాను. ఇంచుమించు గంటకి తక్కువ పట్టదు. 1.5 సంవత్సరంలో మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేసిన ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఈ 6 మండలాలు గూగుల్ మ్యాప్లో పెట్టి అందులో మార్క్ చేస్తే చూడండి ఎంత నిండిపోయిందో. ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, ఎంఎస్ఎంఈ పార్క్స్ జాబ్స్ పరంగా కావచ్చు, జాబ్ మేళాలో 3000 ఉద్యోగాలు ఆత్మకూరు మెట్ట ప్రాంత పిల్లలకు ఇప్పించడం కావచ్చు, టూరిజం కావచ్చు, ఏఎస్పేట దర్గా డెవలప్మెంట్ కానీ. సో ఏ రంగం తీసుకున్నా ఆయన 1.5 సంవత్సరంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పంచాయతీల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఆయన అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. మరి విలేజ్ హెల్త్ క్లినిక్స్ తేవడం జరిగింది. పంచాయతీ భవనాలు 1.5 సంవత్సరంలో. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా మండలం వారీగా మన మంత్రి గారి ఆదేశాల మేరకు నేను మళ్ళీ రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ మాత్రం పాస్బుక్లు పంపిణీ. ఎటువంటి పాస్బుక్స్? మన రాజముద్ర, మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ రాజముద్రతో ఉన్న మంచి పాస్బుక్స్, రైతులకి భరోసా ఇచ్చే పాస్బుక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే రైతు ఫోటో పైన రాజముద్ర. ఇక్కడ మన 100 రూపాయలు 500 రూపాయల నోటుకి ఒక స్ట్రిప్ ఉంటుంది లోపల, సెక్యూరిటీ పర్పస్, అంటే ఇది ఒరిజినల్ అని చెప్పడానికి. స్టాంప్ పేపర్స్ కూడా ఉంటుంది. అలాంటి స్ట్రిప్ ఒకటి, క్యూఆర్ కోడ్, ఇవన్నీ మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు రైతులకి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఏఎస్పేట హస్నాపురం గ్రామంలో. అలాగే ఈ పేపర్ చూస్తే క్వాలిటీ చూసారా? 500 రూపీస్ నోటు, 100 రూపీస్ నోటుకి ఎలాంటి క్వాలిటీ ఉంటుందో అలాంటిది. అంటే పాస్బుక్ అంటే రైతుకి ఇది ఆస్తికి సంబంధించింది. అది ఎలా ఉండాలి? జెరాక్స్ పేపర్ల లాగా ఒక నోట్ పుస్తకం, మరి జెరాక్స్ పేపర్లు మడితే స్పిన్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉండకూడదు. మునుపటి గవర్నమెంట్ చేసిన పాస్బుక్స్ చూస్తే మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి పేజీలోనూ, సర్వే రాళ్ల మీద, ఎవరైనా కానీ సర్వే రాళ్ళు అనేది దేనికి? పొలంలో హద్దుల కోసం. దాని మీద కూడా బొమ్మలు ముద్రించుకోవడానికి ఆ రాళ్లకి ఆ బొమ్మలు, మరి సీఎం గారి ముఖ చిత్రం, మాజీ సీఎం గారి ముఖ చిత్రం రాళ్ల మీద వేయించుకోవడానికి 600 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టారంట, అంటే శాంక్షన్ చేశారంటండి. ఇది ఏమన్నా మరి మంచి పనేనా? పోయిన గవర్నమెంట్లో అసలే ఆర్థికంగా లోటు, జీతాలు ఏదైనా ల్యాండ్ తాకట్టు పెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మునుపటి గవర్నమెంట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో 600 పైచిలకు కోట్ల అమౌంట్ కేవలం సర్వే రాళ్ళు, వాటి మీద ఆయన బొమ్మలు మనం ఫోర్స్ఫుల్గా వేయకూడదండి. ప్రజల మనస్సులో నుంచి వచ్చి వారు ఊరూరా బొమ్మలు పెట్టాలి. కానీ మనం బలవంతంగా ప్రతి ఒక్కరి ఆస్తుల మీద, ప్రతి ఒక్కరి ప్రాపర్టీస్ మీద బొమ్మలు వేసుకోవడం అది కరెక్ట్ కాదు. అందులో అంత అమౌంట్ స్పెండ్ చేసి. సో రైతులకి పోయిన గవర్నమెంట్లో 5 సంవత్సరాలుగా, రైతులకే కాదు అన్ని రంగాల్లో తీసుకుంటే ఒక డ్యామేజ్ అనేది జరిగింది రాష్ట్రానికి. 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఒక డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ని రిపేర్ చేసుకోవడానికి సంవత్సరం పైనే పట్టింది ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్కి. ఈ సంవత్సరం పైన ఎలాంటి డ్యామేజ్లు మరి రిపేర్ చేసుకుంటూ వచ్చారు?
అవి డీటెయిల్స్లోకి పోతే మనకి చాలా టైం పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ తీసుకున్నాం. సింపుల్గా ఎడ్యుకేషన్ వ్యవస్థలో సడన్గా ఒకరోజు నిద్రలేచి ఒక జీవో 3, 4, 5 తరగతుల పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ట్రాన్స్ఫర్. వాళ్ళ బెంచ్లు, క్లాస్ రూమ్లు అన్నీ ఖాళీగా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాయి. వాళ్ళనేమో హై స్కూల్ వేసేసారు. హై స్కూల్లో వాళ్ళు చెట్ల కింద కూర్చోన్నారు. ఎందుకంటే అక్కడ క్లాస్ రూమ్స్ కొరత. అక్కడ 3, 4, 5 క్లాసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేదు. సో ఎలాగైనా ఈ గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాగే మన సీఎం, ఆయన గవర్నెన్స్కి ఒక అవార్డు ఇవ్వచ్చు. ఆయన గవర్నెన్స్ ఒక పర్ఫెక్ట్ మోడల్, ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఆయనే కానీ ఇలాంటి ఏదన్నా డెసిషన్స్ తీసుకోవాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ ఒక మండలము, ఒక మరి జియోగ్రఫిక్ ఏరియా, ఒక టెరిటరీ తీసుకుంటారు, ఒక స్టేటో, మండలమో, డిస్ట్రిక్టో. ముందు అక్కడ ఇంప్లిమెంట్ చేసి జనాల ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తర్వాత ఓవరాల్ స్టేట్ అనేది చేస్తారు. అప్పుడు ఏంటంటే జనాలకి ఇది నచ్చుతుందా లేదా అనేది ఆయనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది మన మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చేసే ప్రక్రియ. కాబట్టి ఇలాంటి మంచి గవర్నెన్స్ అనేది కూటమి గవర్నమెంట్లోనే సాధ్యపడుతోంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మన టాపిక్ వద్దాం. మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రైతాంగానికి ఆత్మకూరులో చేసిన సేవలు నేను చెప్పదలుచుకున్నా. నీరు అంటే అగ్రికల్చర్కి చాలా ముఖ్యమైనది. అగ్రికల్చర్కే కాదండి, ఇక్కడ నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఒకటి ఉంది, ఆత్మకూరు. అక్కడికి కంపెనీస్ రావాలంటే కేవలం రోడ్లు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమీ లేకుండా కేవలం రోడ్లు వేసి ప్లాట్లు వేస్తే కంపెనీస్ రావు. వాటికి నీరు కావాలి. ఫ్యాక్టరీస్కి, ఇండస్ట్రీస్ రావాలంటే నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్న ఎంఎస్ఎంఈ పార్కే కంపెనీలు వస్తాయి. ఆయన ఒక వాగ్దానం చేశారు, నారంపేటకి సోమశిల నీళ్లు తెస్తానని వాగ్దానం చేశారు. ఆయన ఈరోజు నిరూపించుకున్నారు. ఆత్మకూరు రూరల్లో మొన్న ఒక కెనాల్ని ఆయన ప్రారంభించి నీళ్లు వదలడం జరిగింది. అది నారంపేటకి సమీపంలో వెళుతూ ఉంది. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టు. ఇంకొక గొప్ప విషయం, మన టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరులో మరి తాళ్ళూరి కిరినాయుడు గారు ఈరోజు గుర్తు చేశారు. ఏఎస్పేట హసనాపురం మీటింగ్లో మంత్రి గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎలక్షన్లో తిరిగిన 6 మండలాలు 120 పైచిలుకు గ్రామాల్లో ఆయన పదే పదే రైతులకు చెప్తున్నది 3 విషయాలు ముఖ్యమైనవి. టైటిల్ యాక్టు, మరి రైతులు, చిన్న చితక రైతులు కావచ్చు, పెద్ద రైతులు కావచ్చు, వాళ్ళ భూముల్ని హరించే టైటిల్ యాక్ట్. ఆ టైటిల్ యాక్ట్ నుంచి రైతులకి విముక్తి కల్పిస్తాము. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం ఆయన ఫైల్ మీద టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. ఇది కూటమి గవర్నమెంట్ చిత్తశుద్ధి. నెక్స్ట్ మన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎలక్షన్లో తిరుగుతున్న సమయంలో ప్రతి ఊరూరా మరి ఆ జెరాక్స్ కాపీ లాగా ఉండే డూప్లికేట్ పాస్బుక్ ఏదైతే మునుపటి గవర్నమెంట్లో ప్రజలకు ఇచ్చారో ఆ పాస్బుక్ చూపించి రైతులందరికీ ఆయన జ్ఞానోదయం కలిగించారు. ఈ పాస్బుక్తో మీ ఆస్తులకు భద్రత లేదు. కూటమి గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజముద్ర ఉన్న పాస్బుక్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆస్తులకి భద్రత కల్పిస్తామని ఆయన ప్రతి గ్రామంలో నొక్కి చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ మాట నిలుపుకున్నారు ఆత్మకూరులో. అలాగే ఇంకొక ముఖ్యమైనది, ఆయన్ని ఆత్మకూరు వెనుకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలు ఆయన ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు ఆయనకు ఒక పేరుంది, ఆత్మకూరు రైతుల పాలిటి భగీరథుడు అనేసి. భగీరథుడు అంటే మీ అందరికీ తెలుసు, మరి గంగని తీసుకొచ్చాడు. అలాగే ఆత్మకూరు ప్రాంతానికి హై లెవెల్ కెనాల్ ద్వారా ఆయన 6 రిజర్వాయర్లు 6 7 రిజర్వాయర్లు నింపడానికి ఆయన పూనుకొని గట్టిగా నిల్చుకొని ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. ఒక దశాబ్ద కాలంగా మరి లాస్ట్ 10 సంవత్సరాలు వేరే నాయకుల పరిపాలనలో ఆ ప్రాజెక్టు కుంటుపడి ఆగిపోయింది. మళ్ళీ ఆయన వచ్చాక మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం 6 నెలల్లో ఒక నియోజకవర్గానికి 2 సార్లు రప్పించిన ఘనత మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిది. సీఎం గారిని తీసుకొచ్చి మరి సోమశిల డ్యామ్ మీద తీసుకెళ్ళి ఆ యాప్రాను అప్పట్లో
మరి డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితుల్లో వరద వచ్చినప్పుడు, ఆ పైన అల్లమెట్టి డ్యామ్ నుంచి వరద వచ్చినప్పుడు ఇక్కడ సోమశిల యాప్రాన్ మొత్తం దెబ్బతినింది. దెబ్బతిన్న తరుణంలో మునుపటి గవర్నమెంట్ ఏం పట్టించుకోకుంటే ఆ డ్యామ్ ఉంటేనే నెల్లూరు భావితరాలకు జీవనాధారం. ఆ డ్యామే నెల్లూరుకు ఒక గుండె. అటువంటి డ్యామ్కి యాప్రాన్ దెబ్బతింటే పోయిన గవర్నమెంట్లో ఎవరు పట్టించుకోలేదు. మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆ డ్యామ్ యాప్రాన్ కోసం 100 కోట్లకు పైగా మరి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి దానికి శాంక్షన్ చేయించుకున్నారు. అలాగే నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేయడం, అక్కడ హై లెవెల్ కెనాల్ విషయం గురించి ఆయనతో చెప్పడం, ఆయన ఆశీస్సులతో మళ్ళీ అది మొదలవడం. అంటే ఇప్పుడు ఈరోజు చూడండి, నారంపేటకి సోమశిల నీళ్లు తెచ్చిన మళ్ళీ ఆయనకి భగీరథుడు అనే పేరు సార్థకమైంది. కాబట్టి ఇలా నేను ఆయన చేసిన డెవలప్మెంట్స్ వేరే వేరే సెక్టార్స్లో ఉన్నాయి. టూరిజంలో కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా ఇంకో చెప్తాను. ఈ రోజుటి టాపిక్ కేవలం రైతుల గురించి. రైతుల కోసం మన స్టేట్ సీఎం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి యువనేత నారా లోకేష్ గారి సపోర్టుతో ఆయన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకే కాదు, నెల్లూరు ప్రజలకి, సోమశిల డ్యామ్ అంటే ఒక ఆత్మకూరుకే కాదండి, నెల్లూరు జిల్లా మొత్తానికి ఒక ప్రాణం. అలాంటి సోమశిల డ్యాముని భావితరాలకు భద్రపరిచేదానికి ఆయన ఎంతో కృషి చేశారు. భద్రపరచడం అంటే రిపేర్స్ చేసి దాన్ని గుడ్ మెయింటెనెన్స్ చేయడం అనమాట. అంటే ఒక డ్యామ్ని మెయింటైన్ చేయకుంటే ఎంత ప్రమాదమో, ఒక పెద్ద వరద వచ్చి పడినప్పుడు గేట్లు ఓపెన్ కాకుంటే డ్యామే మరి డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ. అట్లాగే ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా జాబ్ మేళా ఒకటి గుర్తు చేయాలండి, మర్చిపోయాను. జాబ్ మేళా ఒకటి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్ తోటి మరి ఆత్మకూరులో ఘనంగా జాబ్ మేళా ఇంకెక్కడ వేరే నియోజకవర్గంలో జరగనంత గ్రాండ్గా ఆయన ఖర్చు పెట్టి చేశారు. 300 పైచిలకు ఉద్యోగాలు ఆఫర్ లెటర్స్ ఆయన మరి ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆత్మకూరు వెనకబడిన ప్రాంతాల పిల్లలకి అందజేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యాలు ఆయన కేవలం రైతులకే కాదు, యువతకి, బిజినెసెస్కి, మరి ఆత్మకూరు ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి డ్యామ్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇలాంటి నాయకులు మన నెల్లూరు ప్రజల కోసం తరతరాలు వారి పేరు నిలుస్తుంది. వారు బాగుండాలనేసి భగవంతుడు వారికి ఇంకా శక్తినిచ్చి ప్రజలకు ఇంకా మంచి సేవ చేయాలనేసి కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.